కౌలు రైతు పేరుతో దళారుల దందా ఇది కేవలం కాటవరంలోనే నడుస్తున్నది. ఎందుకు అంటే ఒక్కసారి దీన్ని చదివిన తర్వాత మాట్లాడదాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో దళారులు వ్యవసాయ శాఖలోని కింది స్థాయి సిబ్బందితో కుమ్మక్కై దళారు వ్యవస్థకు దారితీశారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పత్తిని దళారులు తక్కువ రేటు కొనుగోలు చేస్తూ అమాయక రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇది అదునుగా భావించిన కొంతమంది వ్యవసాయ శాఖలో కింది స్థాయి సిబ్బంది దళారులకు సహకరిస్తూ కౌలు రైతు అవతారం ఎత్తుతున్నారు. దళారులతో కుమ్మకై తులాభారం తలపిడికెడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉన్న స్థాయి అధికారులు దృష్టి మందగించడంతో కింది స్థాయి సిబ్బంది అమూల్యమైన అలవాట్లు వాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి రైతన్నకు కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే మధ్యలో దళారులు వ్యవసాయ శాఖ కింది స్థాయి సిబ్బంది సహాయంతో దళారులు దండుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతూ ఉన్నారు. ఇగో ఫేక్ కౌలు రైతు రిజిస్ట్రేషన్ చేస్తూ వ్యవసాయ శాఖలో కింది స్థాయి ఉద్యోగులను వెంటనే అధికారులు స్పందించి దళారీ వ్యవస్థపై సహాయపడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎవరు ఈ యొక్క పెద్ద మనిషి చెప్పాడు. ఇక రైతన్న పరిస్థితి ఎట్లా ఉన్నాయా అంటే ఇంత ఘోరంగా ఉందంటే రైతన్న ఏడ తలకాయ పెట్టాలని కూడా తెలుస్తలేదు, ఏమన్నా సంకనా కొన్న కూడా తెలుస్తలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక రైతు 10 క్వింటాల పత్తి ఎత్తే సీసీఐలో పోతేనేమో వాళ్ళు ఏమంటారు, నీ పత్తి తేమ శాతం తక్కువ వస్తున్నది, నీ పత్తిలో చెత్త ఉన్నది, నీ పత్తి కలర్ తక్కువ అని చెప్పి వాళ్ళు అట్లా కటింగ్లు పెట్టి అట్లా లాస్ చేస్తారు. సరే సీసీఐలో అమ్ముకున్నా మంచిదే, ప్రైవేట్లో పోయి అమ్ముకుందాము అని చెప్పి పోతే ప్రైవేట్ వాడు కింటనుకు 1000 రూపాయలు 500 కట్ చేసి వాడు అట్లా కొంటాడు. వాని పరిస్థితి ఎట్లున్నది అంటే వాడు బస్తా కిలో ఉన్నదాన్ని కిలో కడి ఎత్తాడు. అదేవిధంగా కింటనుకు 2 కిలోల నుంచి 5 కిలోల దాకా వాడు కడి ఎత్తాడు. మళ్ళీ రేటు పెట్టేది గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కాదు. యాక్చువల్గా 80,000 ఉన్నది అంటే వీడు పెట్టేది 6,000 రూపాయలు. చూడు రైతన్నది ఎట్లాంటి పరిస్థితి ఉందో ఒకసారి మీరు చూడండి. అంటే రైతన్న 6 కాలం పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా రైతుకు ఆస్కారం లేకుండా అయిపోయింది. తరుగుదల పేరుతో, తేమ శాతం పేరుతో, బస్తాల కింటాల పేరుతో, తక్కువ రేటు పేరుతో రైతును నిండా ముంచుతున్నారు. ఒక పక్క దళారులు, ఒక పక్క సీసీ అధికారులు. రైట్, ఇప్పుడు దళారులే ఈ విధంగా తయారయ్యిండు అంటే ఇక్కడ సీసీఐ కింది స్థాయి అధికారులు కూడా వీళ్ళు తయారయ్యారు. కౌలు రైతు అని చెప్పి కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆన్లైన్ చేసి పత్తిని కింటన్లు అమ్ముతున్నారు. ఇప్పుడు దళారి దగ్గర నుంచి ఒక 100 క్వింటాలు పత్తి పోతే అక్కడ కటింగులు ఉండవు, ఏముండవు, ఒకేసారి మొత్తం కాంటపడుతుంది. అదే రైతు వేయండి అనుకో, దాంట్లో తేమ శాతం ఉన్నది, చెత్త ఉన్నది, ఈ కలర్ మంచిగా లేదు, ఇది ముక్కిపోయింది అని చెప్పి కటింగ్లు పెడతారు. కానీ ఈ దళారులను మాత్రం ప్రోత్సహిస్తారు. ప్రధానంగా ఇక్కడ చూడిగో వీళ్ళు రాసిన రాత ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ దళారులకు కుమ్మక్కై వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. అయితే విషయం ఏంటి అంటే కింది స్థాయి అధికారులు, ప్రధానంగా కింది స్థాయి అధికారులు రిజిస్ట్రేషన్లు చేసి ఎంత వార్తకంత రిజిస్ట్రేషన్ చేసి దళారీ వ్యవస్థను పెంచుతున్నారు వాళ్ళు. అదే అక్కడ పోయిన తర్వాత ఇదంతా చూసి ఉండదు, రిజిస్ట్రేషన్ అయ్యిందా కాలేదా అంతే, డైరెక్ట్ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారు పైనుంచి. ఇక్కడ రైతన్న ఎంత ఘోరంగా మోసపోతున్నట్టు చూడండి. 6 కాలం పండించిన పంటను రైతన్న అమ్ముకోవడానికి కూడా ఇన్ని అడ్డంకులు. అసలే ఈ ఏడు పంటలు చక్కగా వండలేదు, మొన్న కొట్టిన వర్షానికి మొత్తం ఎక్కడెక్కడ పత్తులు నాశనం అయిపోయినాయి. అరకొరగా లాస్ట్ తీసింది వెళ్ళిన పత్తినే ఈ విధంగా కటింగ్లు అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఇంత ముంచుతా. నేను ఒకటి అడుగుతున్నా, ఈ దళారు వ్యవస్థలో ఒక యూరియా బస్తా ఉంటే ఆ యూరియా బస్తా కేజీ ఉంటుందా అనే ఎక్కడన్నా? యూరియా బస్తా కేజీ ఉన్నా అని కడిగేస్తాడు, ఆ బస్తాకు కిలో కడిగేస్తా అని కడిగేస్తాడు. కింటన్కు మళ్ళా నిర్ణయించిన ధర కాదు, 6,000 రూపాయలు లేదంటే 6,500 రూపాయలు పెడతాడు. అసలు ధర ఎంత? 8,000 రూపాయలు ఉంటే ఇట్లా
ఎట్లా తరుగుదలనే అంటే రైతు ఏం చేస్తున్నాడో పరిస్థితి. ఒక 10 క్వింటన్ల పత్తి అమ్మితే ఎంత లాస్ అవుతాడో చూడు. క్వింటన్కి 1500 రూపాయలు వేసుకున్నట్టయితే ఎంత లాస్ అవుతాడు చూడు. ఒక్క క్వింటన్కు క్వింటన్కు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు కటింగ్ పడుతున్నారు. అంటే చూడండి, ఒక 10 క్వింటన్లు అమ్ముకున్న రైతుకు ఒక 10,000 రూపాయలు లాస్ అయినా 10,000 రూపాయలు చొప్పున. ఇక చూడు, ఇక పరిస్థితి ఎట్లున్నో చూడు. నిజంగా ఈ అధికారులు కూడా వాళ్ళకి కుమ్మక్కయ్యారు. ఇప్పుడు దళాలు తెచ్చే పత్తుల కటింగ్ లేదు కూడా, ఏముండదు. డైరెక్ట్ ఆడి పెట్టగానే కాంట అవుతుంది, నేరుగా పైసలు పడతాయి. లేటు కూడా ఉండదు, కాంట లేటు ఉండదు, పైసలు లేటు ఉండదు, ఏం లేటు ఉండదు. కానీ రైతు పోతే కాంట పడుడు లేటే, ఆడ కొనుగోలు చేసుడు లేటే, పైసలు పడుడు కూడా లేటే, అన్నీ లేటే. ఇప్పుడు రైతు పోయి రిజిస్ట్రేషన్ చేయమంటే ఈ వ్యవసాయ శాఖ ఎవరైనా కానీ, ఏఈ కానీ, ఇలా పై అధికారి కానీ రిజిస్ట్రేషన్ చేయమంటే ఇస్తాడా? అదే దళారులో 5 పాస్బుక్లు అడుగుపోయి రిజిస్ట్రేషన్ చేయమను, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇస్తాడు. అంటే వీళ్ళు కింది స్థాయి అధికారులు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కింది స్థాయి అధికారులు వాళ్ళతో కుమ్మక్కై రైతులు నట్టేట ఉంచడానికి నిండుగా కూర్చొని గుడ్డకప్పలు ఎక్కడ కూర్చొని నిండుగా మూస్తారు. ఇది దళారుల కథ. ఇక దళారులు చేయబట్టి ఈ రైతన్న మరి ఉండుడా, ఏమైనా తలకాయ పట్టుకున్నాడా, ఏమైనా సంగనాకుడా, ఏడ తలకాయ పెట్టుకోవడో అర్థమైతే లేదు. రైతన్నను ముంచడానికి అందరు అధికారులు మంచిగా నిమగ్నమై ఉంటారు. రైతన్నను గోసపెట్టడానికి అన్ని ప్రభుత్వాలు ముందంజలే ఉంటాయి. చెప్పుడు మాత్రం పేరుకి ఏం చెప్తారు, మేము రైతుల ప్రభుత్వం అని చెప్పి చెప్తారు అంతే. కానీ మేలు చేస్తే మాత్రం ఉండదు. సకాలంలో కొనాలని ఉండదు, సకాల రేటు ఇవ్వాలని ఉండదు, దళారీ వ్యవస్థను తగ్గించాలని ఉండదు, ఏముండదు. పేరుకు మాత్రం ధర్మసూతులు, చేసేదేమో లంగ పనులు. మొత్తం కిసోని పనులు చేస్తూ ఉంటారు ప్రభుత్వ పెద్దలు.